గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సుందరీకరణ పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 149 కోట్లతో జంక్షన్లు, ఫ్లైఓవర్లు, చౌరస్తాల వద్ద జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులను చేపట్టింది. ముఖ్యంగా అండర్ పాస్లు, ఫ్లైఓవర్ పిల్లర్లను పెయింటింగ్స్ తో కలర్ఫుల్ గా తీర్చిదిద్దుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ నగరాన్ని మరింత కలర్ఫుల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇటు జీహెచ్ఎంసీ సిటీలో సుందరీకరణ పనుల కోసం దాదాపు 149 కోట్లతో సిటీలో వివిధ ప్రాంతాల్లో ఏదైతే సుందరీకరణ పనులను హైదరాబాద్ నగర వ్యాప్తంగా సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు 149 కోట్లతో సిటీలో జంక్షన్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల అభివృద్ధితో పాటు సుందరీకరణ పనుల కోసం ఇప్పటికే ఇటు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో జీహెచ్ఎంసీ ఈ పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళ్తుంది. అందులో భాగంగానే సిటీలో ప్రతి ఒక్క ఫ్లైఓవర్ కానివ్వండి, అండర్ పాస్ను పూర్తిగా ఏదైతే పెయింటింగ్స్తో కలర్ఫుల్గా ముస్తాబ్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తాయని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నాను. సో మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఏదైతే ఈ ఫ్లైఓవర్ని చాలా పెయింటింగ్స్తో సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సిటీలో ఇటు అనేక ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఇటు పెయింటింగ్స్తో పాటుగా ఏదైతే అదేవిధంగా చాలా సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే ఇటు ఫ్లైఓవర్ పిల్లర్ల మీద కొన్ని చోట్లయితే ఇటు ఉద్యానవనానికి సంబంధించినటువంటి పెయింటింగ్స్, వెరైటీ థీమ్స్తో కళాత్మకమైనటువంటి చిత్రాలు వేస్తున్నారు. దాంతోపాటు ఇటు జంక్షన్లలో కూడా చాలా సుందరీకరణ పనులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాహనదారులు కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా చాలా సృజనాత్మకమైనటువంటి ఇటు చిన్నారులను కూడా ఆకట్టుకునే విధంగా ఇటు పక్షులు, జంతువులు, వివిధ రకాల ఫ్లవర్స్తో పాటు పెయింటింగ్స్ అన్నీ కూడా వెళ్ళేటటువంటి చూపర్లను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మనము చూస్తున్నాం ఇటు మాసప్ ట్యాంక్ కానివ్వండి, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కానివ్వండి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కానివ్వండి, ఇటు సిటీలో ఉన్నటువంటి అనేక ఫ్లైఓవర్స్ దగ్గర ఏదైతే ఈ పెయింటింగ్స్ పనులు చాలా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. దాదాపు 149 కోట్లతో 224 ప్రాంతాల్లో ఈ సుందరీకరణ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు సుందరీకరణ పనులు ఇటు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఏదైతే ఇటు పెయింటింగ్స్లో కూడా వేసే విధంగా కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. సో ఇటు చిత్రకారులు కూడా ఏదైతే ఈ పెయింటింగ్స్లో శ్రద్ధ చూపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎస్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. यहाँ पे म्यूज़िक का है, डांसिंग का है, और कोई आर्टिस्ट लोग है, और कोई जो मतलब कंप्यूटर का जो काम होता है वो सब है, और बहुत कुछ है. पूरे आप प्रोफेशनल है, पक्का प्रोफेशनल? हाँ प्रोफेशनल. ओके. आपके टीम मेंबर्स में पूरे कितने लोग हैं एक टीम में? एक टीम में तो अभी 7 आदमी है, थे 14 आदमी, इतना आदमी थे. अभी प्रोजेक्ट चल रहा है, हो गया है, मतलब 2 महीना हो गया है. क्या क्या थीम्स लगा के कर रहे हैं? मेन थीम म्यूजिक और डांस. हाँ, మనం చూడొచ్చు మ్యూజిక్, డ్యాన్స్ ఇలా ఏదైతే ఉన్నాయో వివిధ రకాలైనటువంటి వాటన్నిటిని కూడా ఈ పెయింటింగ్స్ రూపంలో వేస్తున్నామని చెప్తున్నారు. చూడొచ్చు మనం వీరంతా కూడా పక్కా ప్రొఫెషనల్. సో ఇతర రాష్ట్రాల నుంచి, బెంగాల్ కానివ్వండి, కలకత్తా నుంచి వచ్చినటువంటి చిత్రకారులు వీరంతా కూడా. సో ఇక్కడ మహిళా చిత్రకారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఆ क्या क्या पेंटिंग्स है इधर हैदराबाद में यहाँ पर ट्रेडिशनल पेंटिंग है, इंडियन ट्रेडिशनल पेंटिंग जो है. उधर डांसिंग का, फोक आर्ट का है. तो इधर इंडियन इंस्ट्रूमेंट का है. तो उधर कोई इंडियन ट्रेडिशन में हैदराबाद का कोई स्पेशल ऐसे डाला है सबका. कैसा लग रहा है आपको हैदराबाद में वर्क करना? आपका प्रेजेंटेशन इतना वॉल पेंटिंग अच्छा लग रहा है. हैदराबाद का लोग भी अच्छा है, सभी अच्छा है. మొత్తం కూడా కలర్ఫుల్గా ఇటు సిటీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా దాదాపు 149 కోట్లతో వివిధ ప్రాంతాల్లో చేపట్టేటువంటి సుందరీకరణ పనులు అయితే చాలా శరవేగంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే ఇటు ఫ్లైఓవర్ మీద చేస్తున్నటువంటి ఈ పెయింటింగ్స్ పనులు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. రాగల ఇంకొక 1 వీక్ టు 10 డేస్ లోపే ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏమైనా ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.